Hi, welcome to the show. Hi. So, yes, now we'll be doing the preview for the final match of the IPL season, that is between KKR versus SRH. So, yeah, దీని మీద మీ ఒపీనియన్? I think top two teams final కి చేరడం ఇట్స్ అ గుడ్ థింగ్. ఓవరాల్ గా చూస్తే కేకేఆర్ అన్బీటెన్ గా ఫైనల్స్ కి వెళ్ళింది. ఈవెన్ టాప్ పొజిషన్ లో ప్లే ఆఫ్ ని క్లోజ్ చేసి ఫైనల్ పొజిషన్ కి వెళ్ళడం అనేది చూసాం మనం. అండ్ దానికి తోడు ఎస్ఆర్హెచ్ వాళ్ళ క్వాలిఫైయర్ రౌండ్ లో ఓడిపోయి సెకండ్ క్వాలిఫైయర్ లో మళ్ళీ గెలిచి మళ్ళీ ఫైనల్ కి వెళ్ళింది. సో ఎస్ఆర్హెచ్ కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అండ్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ టు మేక్ an impact to the overall IPL. ఈ సీజన్లో మొత్తం చూస్తే ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ద వే ద ప్లేడ్ అండ్ ద వే దే స్టార్టెడ్ ద ఇన్నింగ్సెస్ ఓవరాల్గా ద బ్యాటింగ్ స్టైల్ని ఒక రకంగా చేంజ్ చేసిన ఘనత ఎస్ఆర్హెచ్కి దక్కుతుంది. అండ్ దానికి తోడు కేకేఆర్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ దే ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ద టేబుల్, లైక్ 1-2 పొజిషన్స్లో వెళ్తున్నారు. సో దే హ్యావ్ ఎ కన్సిస్టెన్సీ అండ్ దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. సో ఈ గేమ్ చాలా క్రూషియల్. అండ్ ఈ సీజన్ ఎవరైతే ఈ ట్రోఫీని దక్కించుకోబోతున్నారో వాళ్ళు నెక్స్ట్ సీజన్కి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ముంబై ఇండియన్స్ సిఎస్కే చూస్తూ ఉంటాం ఫైనల్స్, కానీ ఈసారి కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కాంబినేషన్. నోబడీ వుడ్ హావ్ ఎక్స్పెక్టెడ్. ఈవెన్ ఇనిషియల్గా చూస్తే మనం గుజరాత్ టైటన్స్ లాస్ట్ 2 సీజన్స్లో ఫైనల్స్లోకి వచ్చింది. సో ఈవెన్ ఎల్ఎస్జి కూడా ప్లే ఆఫ్స్లోకి వచ్చింది లాస్ట్ సీజన్స్లో. సో ఈ ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ ఫైనల్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బట్ దిస్ ఈజ్ ది గోయింగ్ టు బి ది క్రాకర్, ఎందుకంటే రెండు టీమ్స్ బ్యాటింగ్ స్ట్రెంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఫైనల్ కూడా దానికి తగ్గట్టుగానే రెండు టీంలు ఆడబోతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. Yes, definitely. Number 1 and number 2 teams of this IPL in the league stage are going to play the final ante. సో దే ఆర్ బోత్ వెరీ స్ట్రాంగ్ టీమ్స్ అని అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం రెండింటికి టీమ్స్ పరంగా తీసుకుంటే స్ట్రెంగ్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయని అనుకోవచ్చు. బట్ లాస్ట్ మ్యాచ్ కనుక తీసుకుంటే క్వాలిఫైయర్ 1లో సేమ్ టీమ్స్ ఆడాయి అండ్ ఎస్ఆర్హెచ్ అసలు కేకేఆర్ని మ్యాచ్ చేయలేకపోయింది. సో ఎస్, డెఫినెట్లీ పిచ్ అండ్ కండిషన్స్ అక్కడ హెల్ప్ చేశాయని అనుకోవచ్చు కేకేఆర్కి. అండ్ అట్ ది సేమ్ టైం డెఫినెట్గా అందులో డౌట్ లేదు. ఫైనల్కి వచ్చేసరికి ఇక్కడ చేపాక్లో జరగబోతుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ చూసాము విచ్ వాజ్ క్వాలిఫైయర్ 2, దట్ ఈస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. అండ్ ఎస్ఆర్హెచ్ చాలా కంఫర్టబుల్గా గెలిచింది బికాస్ దెర్ వాజ్ నో డ్యూ ఇన్ ద గేమ్. అండ్ ఎస్ఆర్హెచ్కి డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడము అండ్ ఆ స్కోర్ సెట్ చేయడం, దాని తర్వాత బౌలర్స్ ఆ మ్యాచ్ని విన్ చేయడం అనేది ఎస్ఆర్హెచ్ చాలా పాజిటివ్ సైన్ అని అనుకోవచ్చు. సో ఎస్ఆర్హెచ్కి ఒక రకంగా తీసుకుంటే పిచ్ కండిషన్స్ మీద కాస్త ఐడియా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ డైరెక్ట్లీ అహ్మదాబాద్ నుంచి విన్ అయ్యి డైరెక్ట్గా ఫైనల్ ఆడుతున్నారు. సో ఇట్స్ అ న్యూ కండిషన్స్ అగైన్ ఫర్ దెమ్. అండ్ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు అనుకోవచ్చు. డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఎస్ఆర్హెచ్ కేకేఆర్ కంటే ముందుగా వీళ్ళకు మ్యాచ్ ఆడటం అనేది ఆ గ్రౌండ్ కండిషన్స్ని దాన్ని అడ్రస్ చేయడానికి అవగాహన పెంచుకోవడానికి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ లభించిందని చెప్పొచ్చు ఆర్ఆర్ మ్యాచ్తో. సో ఈవెన్ దో అది సింగిల్ సైడెడ్ మ్యాచ్ అయినా కూడా ఎస్ఆర్హెచ్కి మంచి గ్రిప్ అయితే దొరుకుంటుంది గ్రౌండ్ మీద కానీ పిచ్ కండిషన్స్ మీద కానీ ఓవరాల్గా ఎలా ప్లే చేయబోతున్నాయి కండిషన్స్ అనేది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేశారు లాస్ట్ మ్యాచ్లో, కాబట్టి దే నో వెదర్ ద డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఎంతవరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ విధంగా మనకు అది అడ్జస్ట్ అవ్వాలి అనేది ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్గా ఉండబోతుంది. కేకేఆర్ అహ్మదాబాద్లో ఆడి స్ట్రైట్ అవే చపాక్ వెళ్ళడం చూసాం మనం. సో కాబట్టి వాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అనేది దొరికి ఉండదు. ఈ పర్స్పెక్టివ్లో ఎస్ఆర్హెచ్ కొంచెం అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే గ్రౌండ్ కండిషన్స్ని పిచ్ కండిషన్స్ని దానికి తోడు డ్యూ ఫ్యాక్టర్ని అసెస్ చేయడంలో ఎస్ఆర్హెచ్ హ్యాస్ ఎ స్లైట్ అడ్వాంటేజ్ దాన్ కేకేఆర్. ఎస్, డెఫినెట్లీ. అండ్ టాస్ గురించి మాట్లాడుకుంటే టాస్ ఎంత క్రూషియల్గా ఉండబోతుంది? టాస్ ఇక్కడ క్రూషియల్గా ఉండబోతుంది, ఎందుకంటే కేకేఆర్కి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే బ్యాటింగ్ అండ్ వాళ్ళ ఇంకొక స్ట్రెంగ్త్ బౌలింగ్లో ఉన్న స్పిన్ అటాక్. సో నాకు తెలిసి కేకేఆర్ కనుక టాస్ విన్ అయితే డెఫినెట్గా వాళ్ళు ఫీల్డింగ్ చేసేయడానికి ఇష్టపడతారు. ద వే దే వన్ ద ఫస్ట్ క్వాలిఫైర్ అగైన్స్ ద ఎస్ఆర్హెచ్ సేమ్ ఫామ్లోనే ఫాలో అవుతారు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ కనుక టాస్ విన్ అయితే మాత్రం దే ఆర్ గోయింగ్ ట్రైంగ్ టు చేంజ్ దిస్. ప్రాబబ్లీ దే విల్ ట్రై టు ఫీల్డ్ ఫస్ట్ అండ్ దెన్
బ్యాటింగ్లో చేస్ చేయడానికి ట్రై చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బికాస్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ లాస్ట్ టైం చూసాం చేజింగ్లో ఇద్దరు చాలా బాగా ఆడారు. సో అలాంటి కాంబినేషన్ చూసే అవకాశాలు ఉంటాయి. సో ఎటువైపు చూసినా కూడా టాస్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది రెండు టీమ్స్కి. అండ్ ప్రాబ్లీ ఎస్ఆర్హెచ్ కనుక టాస్ గెలిస్తే డెఫినెట్లీ ఫీల్డింగ్ ఎంచుకొని తర్వాత బ్యాటింగ్ చేయడం రీజనబుల్గా అనిపిస్తుంది ఈ పిచ్ మీద. ఎస్, డెఫినెట్లీ. అండ్ రెండు టీమ్స్లో ఇంకా స్పిన్ మాట్లాడుకుంటే స్పిన్ డెఫినెట్లీ కేకేఆర్కి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకోవచ్చు. కానీ లాస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్ తీసుకుంటే మాత్రం ఆర్ఆర్ మీద ఎస్ఆర్హెచ్ స్పిన్ తోటే కాస్త గెలిచింది అని అనుకోవచ్చు. బికాజ్ స్పిన్నర్స్ 5 వికెట్లు తీసుకోవడము, స్కోర్ కూడా రెస్ట్రిక్ట్ చేయడం, దాంతో ఆర్ఆర్ దాన్ని చేసి చేయలేకపోవడం చూసాము. దట్ వాజ్ మోర్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డ్యూ అని అనుకోవచ్చు ఆ పిచ్ మీద. అండ్ ఈ మ్యాచ్ పరంగా తీసుకుంటే ఈ మ్యాచ్లో కూడా అలాంటి కండిషన్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా అందులో డౌట్ లేదు. బికాస్ కేకేఆర్కి స్పిన్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది కంపేర్ టు ఎస్ఆర్హెచ్. అండ్ దానికి తోడు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ కూడా స్పిన్కి అనుగుణంగా ఆడాల్సిన ఆవశ్యకత డెఫినెట్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ స్పిన్ని అంతగా హ్యాండిల్ చేయలేదు. మనం చూసాం ట్రావిస్ హెడ్ ఇబ్బంది పడుతున్నాడు స్పిన్ని ఆడటంతో. అలాగే వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా స్పిన్ని ట్యాకిల్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ క్లాసన్ కనుక మిడిల్ ఆర్డర్లో లాస్ట్ మ్యాచ్లో ఆడినట్టు కనుక హ్యాండిల్ చేయగలిగితే సిచ్యుయేషన్ని, అంటే తొందరగా హిట్టింగ్కి వెళ్లకుండా కొంచెం అసెస్ చేసి 1 to 3 ఓవర్స్ కనుక అక్కడ ఉండి స్పిన్ని హ్యాండిల్ చేయగలిగితే మాత్రం మ్యాచ్ని గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి క్లాసన్. సో కాబట్టి ఐ థింక్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ టు అండర్స్టాండ్ దేర్ స్ట్రెంగ్స్ అండ్ అండర్స్టాండ్ హౌ టు ట్యాకిల్ ద స్పిన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం చూసాము కేకేఆర్ ఎవ్రీ టైం చక్రవర్తి వచ్చి బౌలింగ్ చేసినప్పుడు వికెట్ తీయడం చూసాం మనం. సో చక్రవర్తి ఈజ్ ది క్రూషియల్ ఫ్యాక్టర్. చక్రవర్తిని కనుక ఎస్ఆర్హెచ్ క్లియర్గా హ్యాండిల్ చేసి నైస్ టాక్టిక్స్ తోటి కనుక ఆడగలిగితే మాత్రం ఎస్ఆర్హెచ్కి మంచి అవకాశం లభించే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచ్లో గెలవడానికి. సో ఎస్, ఇక్కడ పర్టికులర్గా ప్యాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్ ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ లాస్ట్ ఆక్షన్లో హైయెస్ట్ బైస్, అండ్ వాళ్ళిద్దరూ ఈ ఐపీఎల్ ఫైనల్ ఆడబోతున్నారు. అండ్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ నెరేటివ్ బికాజ్ అది న్యూస్లో ఉంది చాలా రోజులు. అండ్ వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్ ఆడడం కూడా ఒక రకంగా అది రెండు టీమ్స్కి అడ్వాంటేజ్ అయింది అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ, అందులో డౌట్ లేదు. ప్యాట్ కమిన్స్ ఇనిషియల్గా హాఫ్ ఆఫ్ ద సీజన్ మనం చూసాము స్ట్రగుల్ అవుతున్నాడు బౌలింగ్లో. బట్ ఎప్పుడైతే ఫైనల్ ప్లే ఆఫ్స్ మ్యాచెస్కి వచ్చేసరికి మాత్రం తన స్ట్రెంగ్త్ ఏందో చూపించాడు. అండ్ దెన్ హీఈస్ బీన్ బౌలింగ్ సూపర్బ్లీ. సో ఐ థింక్ కీ మ్యాచెస్లో ఇలాంటి కీ ప్లేయర్స్, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఐపీఎల్లో వాళ్ళకు ఎక్కువ కోట్ చేసినా కూడా ఐ థింక్ ఇట్ మేక్స్ సెన్స్ దట్ మీరు చెప్పినట్టు ఇట్ ఈస్ వెరీ రీజనబుల్ అండ్ నైస్ టు సీ. ప్యాట్ కమిన్స్ కంటే మనము మిచెల్ స్టార్క్ విషయంలో చాలా స్ట్రగుల్ అయితే అయ్యాడు మిచెల్ స్టార్క్. ఇనిషియల్గా అసలు మనం హాఫ్ ఆఫ్ ద సీజన్ చూసాం అతని బౌలింగ్లో ఈవెన్ 40 runs, 4 overs 40+ runs సెవరల్ మ్యాచెస్లో చూసాం. ఈవెన్ 50 వరకు కూడా స్కోర్ చేశారు. కాబట్టి ఐ థింక్ మిచెల్ స్టార్క్ మాత్రం ఈ లాస్ట్ 2 మ్యాచెస్లో హీ ఇంప్రూవ్డ్ ఎ లాట్ అండ్ హీ ప్రూవ్డ్ టు ద టీమ్ దట్ హీ ఈస్ వర్త్ బయింగ్ with so much money in that action. So yeah, I think ఈ మ్యాచ్లో తను కీలక రోల్ ప్లే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. సో రెండు టీమ్స్ కనుక తీసుకుంటే చేంజెస్ ఏమైనా చేసే అవకాశం ఉందా? ఐ థింక్ కేకేఆర్ విల్ గో విత్ ద సేమ్ టీమ్. వాళ్ళు ఏం చేంజెస్ చేస్తారు అని నేనైతే అనుకోవట్లేదు. సో దే విల్ బీ గోయింగ్ విత్ ద సేమ్ టీమ్. ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేసరికి ఐ థింక్ లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్కి అగెయిన్స్ట్గా ఏ టీమ్ అయితే ఆడిందో ఆ టీమ్ స్ట్రెంగ్త్ బాగుంది. అండ్ ప్రాబబ్లీ మార్క్రమ్కి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ గ్లెన్ ఫిలిప్స్ కనుక యాడిషన్ అయితే మాత్రం వాళ్ళ స్పిన్ స్ట్రెంగ్త్ని యాడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్కి. సో ఐ థింక్ ఈ గ్యాంబుల్ అనేది ప్యాట్ కమిన్స్ చేస్తాడా లేదా అనేది బిగ్ క్వశ్చన్. బికాస్ గ్లెన్ ఫిలిప్స్కి మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఇన్ని రోజులు తాను ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో ఉండడము ప్లస్ దానికి తోడు అవకాశం రాకపోవడం అనేది ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఒక రకంగా చూస్తే. బికాస్ హీ హ్యాస్ ద క్యాలిబర్ టు చేంజ్ ద గేమ్ అట్ ఎనీ టైం. కాకపోతే మార్క్రమ్కి తోడుగా కనుక అతన్ని రీప్లేస్ చేస్తే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి నైస్ టాక్టిక్ అనే చెప్పొచ్చు. బట్ దానికి గ్లెన్ ఫిలిప్స్ రెడీగా ఉన్నాడా లేదా అనేది ఇంకొక ఫ్యాక్టర్. సో ఈ చేంజ్ని ఎస్ఆర్హెచ్ చేస్తుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ప్రాబబ్లీ వాళ్ళు చేయరని అనుకుంటున్నాను. బికాస్ మార్క్రమ్ ఈజ్ గోయింగ్ టు బి రియలీ క్రూషియల్ ఆన్ ద ఫీల్డ్. అండ్ ఒకవేళ తను కనుక మిడిల్ ఆర్డర్లో స్పిన్ అటాక్ చేసి స్పిన్
అడ్రస్ చేయగలిగితే మాత్రం ఐ థింక్ మార్క్రమ్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ది ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్. ఎస్, లాస్ట్ మ్యాచ్ కనుక తీసుకుంటే ఆర్ఆర్ లైనప్లో ఎక్కువ రైట్ హ్యాండర్స్ ఉండడంతో ఎస్ఆర్హెచ్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ యాక్షన్లోకి వచ్చారు. అండ్ ఇక్కడ కేకేఆర్ గురించి కనుక మాట్లాడుకుంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో లెఫ్ట్ హ్యాండర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి విత్ ద లైక్స్ ఆఫ్ సునీల్ నారాయణ్ యాజ్ వెల్ యాజ్ రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్. సో ఇలా వాళ్ళకు లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ అది కాస్త ట్యాకిల్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీన్ని కనుక కన్సిడరేషన్ తీసుకుంటే ఎస్ఆర్హెచ్ ఎలా ప్లాన్ చేస్తుంది అనుకోవచ్చు. ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఈస్ గోయింగ్ టు ప్లే విత్ ద సేమ్ మొమెంటమ్. వాళ్ళు పెద్దగా చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం. లాస్ట్ గేమ్లో ఏదైతే ఫామ్లో అప్లై చేశారో ఈ గేమ్లో కూడా సేమ్ ఫామ్లోనే అప్లై చేయాలి. అండ్ దెన్ అభిషేక్ని యూటిలైజ్ చేసుకోవాలి, షహబాజ్ అహ్మద్ని కూడా వాళ్ళు స్పిన్ అటాక్ని యూస్ చేసుకోవాలి వెన్ దే లెఫ్ట్ హ్యాండర్స్ ఆర్ కమింగ్ టు ది బ్యాటింగ్. సో ఇది మాత్రం సక్సెస్ అయ్యారు బికాజ్ ఎస్ఆర్హెచ్ ఈ ప్లాన్ అప్లై చేసి సక్సెస్ అయ్యారు కాబట్టి ఐ థింక్ ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు దే విల్ డెఫినెట్లీ గో విత్ ద సేమ్ అప్రోచ్, సేమ్ టాక్టిక్. ఎస్, అండ్ ఈ మ్యాచ్ గురించి పర్టికులర్గా తీసుకుంటే కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు? ఐ థింక్ కేకేఆర్లో ఈసారి డెఫినెట్గా శ్రేయస్ అయ్యర్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్ అండ్ దెన్ చక్రవర్తి. ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్ అని చెప్పగలము కేకేఆర్కి. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసన్, మార్క్రమ్ అండ్ దెన్ ప్యాట్ కమిన్స్. సో ఈ 5 మంది చాలా చాలా క్రూషల్. ఈ 5గురిలోనే ఉంది మ్యాచ్ మొత్తం ఎస్ఆర్హెచ్కి. సో ఈ ప్లేయర్స్ మాత్రం అద్భుతంగా రాణించే అవకాశాలు ఈ మ్యాచ్లో ఎక్కువగా ఉన్నాయి బికాస్ దే బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్టికులర్ గేమ్ టు హ్యాపెన్. అండ్ ఫైనల్లో వాళ్ళు ఎలాగైనా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. సో దే బీన్ ఫస్ట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు ప్రూవ్ అగైన్ దట్ ఎస్ఆర్హెచ్ ఈజ్ అ కంప్లీట్లీ న్యూ టీమ్. కాబట్టి ఈ కీ ప్లేయర్స్ బోత్ ద టీమ్స్ పరంగా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మ్యాచ్. ఎస్, అండ్ ఈ మ్యాచ్లో డెఫినెట్లీ స్టేక్స్ అయితే ఇద్దరికి హై ఉంటాయని అనుకోవచ్చు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ బిగ్ మ్యాచ్ హియర్. సో ఎస్, ప్రిడిక్షన్స్ గురించి కనుక మాట్లాడుకుంటే ఎవరు విన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది? ప్రిడిక్షన్స్ పరంగా కనుక చూస్తే రెండు టీమ్ స్ట్రెంగ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కేకేఆర్ అన్ని మ్యాచెస్ ఎక్కువ భాగం గెలిచి దేర్ విన్నింగ్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ 70+% ఈ సీజన్లో. అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే వాళ్ళు కూడా కొన్ని మ్యాచెస్ అటు ఇటు అయ్యి దేవర్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ సమ్ క్లోజ్ ఎన్కౌంటర్స్ అండ్ దెన్ దేవర్ ఇన్ టు ఫైనల్స్ నౌ. సో ఓవరాల్గా చూస్తే రెండు టీమ్స్కి స్ట్రెంగ్స్ పరంగా, వీక్నెసెస్ పరంగా both are equal streams and both batting lineup has been destructive. అది చూసాం మనం. కాబట్టి ఫేవరెట్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ అని చెప్పగలను బికాస్ ఆఫ్ దే ప్లేడ్ వన్ మ్యాచ్ ఇన్ చెపాక్ జస్ట్ డే బిఫోర్. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్, వాళ్ళకి గ్రౌండ్ కండిషన్స్ని అసెస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదొకటి. అండ్ సెకండ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఈజ్ మోర్ డిస్ట్రక్టివ్ దాన్ కేకేఆర్ బికాస్ ఆఫ్ క్లాసన్, హెడ్ అండ్ దెన్ అభిషేక్. ఈ ముగ్గురు కనుక ఒక 5 overs కనుక వాళ్ళు ప్లే చేశారు అంటే మాత్రం స్కోర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్లో తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఐ థింక్ అడ్వాంటేజ్ విత్ ఎస్ఆర్హెచ్ అనే చెప్పొచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్కి అక్కడ క్రౌడ్ సపోర్ట్ కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బికాజ్ మనం లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాము ఎస్ఆర్హెచ్కి మంచి సపోర్ట్ లభించింది క్రౌడ్ దగ్గర నుంచి. సో అదేవిధంగా చూస్తే ఈ కేకేఆర్ కంటే కూడా ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచ్లో. సో అందుకని ఓవరాల్గా చూస్తే ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎస్ఆర్హెచ్. అండ్ ఎస్ఆర్హెచ్ అగైన్ వన్ లాస్ట్ ఫ్యాక్టర్, ప్యాట్ కమిన్స్ ఈజ్ ది ఫైనలిస్ట్ బికాజ్ వరల్డ్ కప్ చూసాము, టెస్ట్ విక్టరీస్ చూసాము, టోర్నమెంట్స్లో అతను ఫైనల్స్లో గెలిపించిన కెప్టెన్గా, ఆస్ట్రేలియన్ గెలిపించిన కెప్టెన్గా ఉన్నాడు అతను. సో ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ ఈజ్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ క్రూషల్ ఈ మ్యాచ్లో. కాబట్టి ఐ థింక్ ప్యాట్ కమిన్స్ ఈజ్ రియలీ గుడ్ అట్ ప్లేయింగ్ ఫైనల్స్ అండ్ హీస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మచ్ మోర్ నీడెడ్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఇన్ దిస్ మ్యాచ్ అండ్ హీస్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ అగైన్. సో ఈ 3 అడ్వాంటేజెస్ ఎస్ఆర్హెచ్ వైపు ఉండడం వల్ల ఐఎమ్ గోయింగ్ విత్ ఎస్ఆర్హెచ్ టుడేస్ ఫైనల్ అండ్ దే ఆర్ గోయింగ్ టు గ్రాబ్ దైర్ 3rd IPL ఇన్ సూపర్ ఫెంటాస్టిక్ స్టైల్లో గెలవబోతున్నారు అని చెప్పచ్చు. ఎస్, సో డెఫినెట్లీ విల్ ఎక్స్పెక్ట్ దట్. అండ్ ఈ మ్యాచ్ డెఫినెట్లీ వన్ సైడ్ కాకుండా ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయ్యే అవకాశాలు కూడా డెఫినెట్లీ కనిపిస్తున్నాయి. సో ఎస్, ఈ మ్యాచ్ పర్టికులర్గా తీసుకుంటే స్టార్ పర్ఫార్మర్గా ఎవరు ఉండబోతున్నారు?
స్టార్ పర్ఫార్మర్ గా ఈ మ్యాచ్ లో ఐఎమ్ గోయింగ్ విత్ అభిషేక్ శర్మ. ఎస్, హీ ఈస్ హైయెస్ట్ సిట్టర్ అండ్ లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్తో కూడా కాస్త వికెట్స్ తీయడం చూసాము. సో డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ బిగ్ స్కోర్ ఫ్రమ్ అభిషేక్ శర్మ హియర్. He is also in good form. So yes, that is preview for this match, the most awaited match of the season. And yeah, thank you for joining. థ్యాంక్ యూ.